బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక గతంలో కూడా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. ఏపీలో మొత్తం 5 స్థానాలకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి 3 పేర్లను అధిష్టానం ప్రకటించింది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా ఇవాళ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. బీజేపీ అభ్యర్థిగా జాతీయ పార్టీ అయితే సోము వీర్రాజుని ప్రకటించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ నేతలంతా కూడా చాలామంది ఆ స్థానాన్ని ఆశించారు. ఇప్పటికే ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా సోము వీర్రాజు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలని చాలామంది నేతలైతే బీజేపీ హైకమాండ్ని విజ్ఞప్తి చేశారు. పురంధేశ్వర్ కూడా విజ్ఞప్తి చేశారు. కానీ అందరి విజ్ఞప్తులని పక్కన పెట్టారు. ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు రేసులోకి వచ్చారు. ఆయన అనుకున్నది సాధించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే కూటమి తరపున జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లో దాఖలు చేసే సమయం ఉంది. మధ్యాహ్నం 1 గంటకి మొత్తం కూడా సోము వీర్రాజుతో పాటు టీడీపీకి సంబంధించిన 3 క్యాండిడేట్స్ కూడా 4 కలిసి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. సోము వీర్రాజు అదేవిధంగా మిగతా అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల పత్రాలు అయితే టీడీఎల్పీలో రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ లాబీల్లో సోము వీర్రాజు ప్రకటన పట్ల కొంత చర్చ అయితే జరుగుతుంది. టీడీపీకి కూడా ఒక రకంగా చాలామంది ఎమ్మెల్యేలు అయితే పెదవి విరుస్తున్నారు సోము వీర్రాజు నియామకం పట్ల. బీజేపీలో కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇదైతే కూటమిలో ఒక రకమైన షాక్ లాగా ఇది కనిపిస్తుంది. సోము వీర్రాజు ఆఖరి నిమిషంలో రేసులోకి వచ్చి ఆయన ఏదైతే అభ్యర్థిత్వాన్ని సాధించారు. మరి కాసేపట్లో నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. మొత్తానికి విష్ణుకుమార్ రాజు ఈ ఉదయాన్నే అసెంబ్లీ లాబీలో విష్ణుకుమార్ రాజే సోము వీర్రాజు పేరు ఖరారైందనే విషయాన్ని లీక్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా కూటమి అభ్యర్థులంతా కలిసి మధ్యాహ్నం 1 గంటకి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. సంధ్య. రైట్ రవిచంద్.